ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ ఎప్పుడు జరుపుకొనున్నాము, అది జూలై 28న లేక 29న ఎప్పుడు అని, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, అలాగే గురు పూర్ణిమ విశిష్టత ఏమిటో, అసలు ఈరోజు ఏం చేయాలి అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. ఈరోజే వ్యాసమహాముని జన్మతిథి కూడా, అందుకే ఈ రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు గురు భగవాను వ్యాస మహర్షిని పూజించే వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఉంది. మన సంస్కృతి గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా భావించి పూజించేది. ఇక్కడ గు అంటే అంధకారం లేదా చీకటి అని, రు అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞాన అంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మతో సమానం అనడంలో సందేహమే లేదని మన వేదాలు చెప్తున్నాయి. అసలు ఈరోజే గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది. అలాగే ఆషాఢ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెప్తుంది. ఇక వ్యాసమహాముని ఇదే రోజున సత్యవతి పరాశర మహర్షికి జన్మించాడని చెబుతారు. ఈయన కొన్ని ఏళ్ల తర్వాత ఇదే ఆషాఢ పౌర్ణమి రోజున వేదాన్ని అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంను విభజించాడని ప్రతీతి. ఈ పుణ్య విశేషాలన్నింటినీ పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి రోజు గురు పూర్ణిమగాను వ్యాస పౌర్ణమిగాను జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో గురు పూర్ణిమ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం వర్ష ఋతువు ఆషాఢ మాసంలో ఆషాఢ శుక్ల పౌర్ణమి తిథి అనేది జూలై 28 మంగళవారం సాయంత్రం 6:05 ప్రారంభమై జూలై 29 బుధవారం రాత్రి 7:45 ఈ పౌర్ణమి తిథి అనేది ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి సూర్యోదయానికి పౌర్ణమి తిథి అనేది జూలై 29న ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమిని జూలై 29 బుధవారం రోజున జరుపుకొనున్నాము. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. అసలు ఈరోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. ఈ గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయునికి, సాయిబాబాకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతను నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే ఉంటాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలిసిన రూపమే గురువు కాబట్టి ఈరోజు ఆ గురువుల్ని పూజిస్తే ఆ త్రిమూర్తుల్ని పూజించిన పుణ్యఫలం దక్కుతుంది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందింది గురువే. మనందరిపై ఆ త్రిమూర్తుల అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.